ఇచ్చిండ్రు. మీ దాంట్లో పని చేసే వాళ్ళకు, కమిటెడ్‌గా ఉన్న వాళ్ళకు టికెట్లు ఇవ్వరు అనే ప్రచారం ఒకటి ఉంది. నిజమేనా అది? అందులో అంటే ఎవరో లాబియింగ్ చేసి తెచ్చుకుంటారు టికెట్లు. ఇలాంటి ప్రచారం. సార్ ఇప్పుడు చెప్పినా కదా! సంవత్సరం పొడుగుగా పోరగాడు చదువుతాడు. హ్మ్. ఆడు చదివిండా లేదా ఎగ్జామ్ మార్కులు చూసి తెలుస్తది. అవును. ఆడు పుస్తకం పెట్టుకొని నిద్రపోతుండా? హ్మ్. పుస్తకం వెనక ఇంకేమైనా పుస్తకం ఉందా? ఆడు నాటకం చేస్తుండా? డ్రామా చేస్తుండా? స్పీచ్‌లు ఇస్తుండా? డైలాగులు కొట్టుకుంటూ తిరుగుతుండా? అవును. ఆ! ఇవి అవి ఏమన్నా ఉండొచ్చు. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే పరీక్షల మార్కులే వచ్చినాయి. హ్మ్. దాన్ని బట్టి నడవాలి. మరి ఎందుకు అరవింద్ గారు? అంటే మీరు కోరుట్లను ఎందుకు చూజ్ చేసుకున్నారు? చాలా సార్లు మీరు ఆర్మూర్ నుంచి పోటీ చేస్తా, జీవన్ రెడ్డిని ఓడిస్తా అని ఇటువంటి సవాళ్లు చేశారు. సార్ నా ప్రజల్ని, నా కార్యకర్తల్ని వాళ్ళ టెంపో, మొరాల్ హై పెట్టాలి. ఆ! దానికి తగ్గట్టు నేను ఏ రోజు ఏం మాట్లాడాలో మాట్లాడతా. హ్మ్. అంతేగాని ఆ నాకు మాటల మీద ఉండాల్సిన పని లేదంటారు. నేను పార్టీని పెంచుకోవడానికి ఏం అవసరమో అది ఏమైనా చేస్తా. మాట్లాడతారు. ఇవాళ స్ట్రాటజీ రేపు ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. కానీ నేను మోసం చేసేటోన్ని కాదు. ఓకే. ఆ! నేను ఇల్లు కట్టుకున్నాను. నేను ఎప్పుడో కట్టుకోవాలి ఇల్లు. హ్మ్. రాజకీయాల్లో మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. అవును. జీఎస్టీ కట్టి ఖర్చు పెడతాం మేము. నేను 5, 10 ఏళ్ల కిందనే కట్టుకోవాలి నేను. హ్మ్. నేను ఇప్పుడు కట్టుకున్నా. మొన్న మీ ఒక పెద్ద మనిషి అడిగిండు. నేను పార్టీని నమ్ముకొని కట్టుకోలే అన్న. హ్మ్. నేను పార్టీని పెంచి కట్టుకున్నా అన్న. హ్మ్. మొన్న మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొత్తగా గృహప్రవేశం చేసినట్టున్నారు. నన్ను విలువలే. మేము పిలవలేదా? ఎందుకు మీ ఇద్దరి నేను మధ్య కూడా కూడా నేను కూడా మీ ఇద్దరి పొలిటీషియన్ మధ్య కూడా పిలవలే. గ్యాప్ ఉందంట నిజమా? నేను కూడా పొలిటీషియన్ మొదట్లో చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. నేను కూడా తర్వాత పొలిటీషియన్ గ్యాప్ వచ్చింది. పిలవలేదండి. మీ గురించి అంటలేను. అట్ట కాదు గృహప్రవేశం చేసి కూడా పిలవాలనేది ఏం లేదు. లేదు. ఇంటర్నల్ కానీ ఫ్యామిలీ అఫేర్. నిజంగా గ్యాప్ ఉందా మీ మధ్య? బండి సంజయ్‌కి మీకు అంటారు. ఇట్లా మస్తాలు అడిగారు. నిజామాబాద్కి కరీంనగర్కి ఎంత గ్యాప్ ఉంది, మా ఇద్దరికి అంత గ్యాప్ చెప్పారు మీరు అది ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇంకేముంటుంది, ఏం అంతే గ్యాప్ తప్పితే ఏం లేదా? ఏం గ్యాప్ అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఎంపీలు అయితే అంటే పదవుల విషయంలో ఏమన్నా పోటాపోటీగా ఉండే ఆ వాతావరణంలో గ్యాప్ వచ్చిందా అని? నేను కులంతో పదవి పట్టించుకోవద్దని చెప్తా. ఇప్పుడు నా మీద గదే కదా. ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అయినాం. ఏమైనా అంటే ఆరోగ్యంట్ అంటారు. మొన్న నేనంటే కారు దిగానట. అంటే కారు దిగకుంటేనే 8 సంవత్సరాల జీవితం అయిపోయింది. హ్మ్. నేను